నమస్కారం సార్. ఇది ముమ్మిడివరం మండలం గురజాపలంకలో ఉన్నామండి. ఇక్కడ ముమ్మిడివరం మండలంలో 9 హ్యాబిటేషన్స్లో ఈ ఫ్లడ్కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వార్నింగ్లో ఉన్నాం కనుక ఇవన్నీ కూడా గ్రామాల చుట్టుపక్కల పరిసరాలన్నింటికి కూడా పొలాల్లోకి నీరు వచ్చింది. గ్రామాలు అయితే ఇంకా మొలగలేదు, వీధుల్లోకి నీరు వచ్చింది. హ్యాబిటేషన్స్ కవర్ అవుతున్నది. ఇప్పుడు ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు. రేవుల్లో మటుకి ఈ పడవలు దాటడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి మరబోట్లు అయితే అరేంజ్ చేసాము. ఇలా కంట్రీ బోట్లు అయితే దాటొద్దని చెప్తున్నాము. ప్రవాహం అయితే చాలా వేగంగా ఉంది. సెకండ్ వార్నింగ్లో ఉంది కనుక ఇప్పుడు చాలా ప్రమాదకరం. ఎవరిని కూడా తన ప్రైవేట్ బోట్ల మీద గోదావరి దాటొద్దని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా ఈ గురజాపలంకలో ప్రైవేట్ బోట్ ఎక్కడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళని మేము ఆఫ్ చేసి గవర్నమెంట్ అరేంజ్ చేసిన మోటార్ బోట్లు అరేంజ్ చేసి బయటికి పంపించడం జరిగింది. పోలీసు బందోబస్తు కూడా గురజాపలంక, తాండేలంక, పుష్కరాల దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాము. అలాగే గేదెలంకలో కూడా ఇటుకట్టు నుంచి ఆ లోపల ఉన్న హ్యాబిటేషన్స్కి వెళ్ళడానికి కొంచెం కట్ అయింది, అక్కడ కూడా పడవ అరేంజ్ చేసాము. గ్రామంలో కూడా తాండేలంకలో గ్రామంలో కూడా నీరు వచ్చింది. పడవలు తిరగలిగే పరిస్థితి వస్తే కనుక మేము వాటర్ సప్లై కూడా వాళ్ళకి చేసి తదుపరి చర్యలు కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. భద్రాచలం అయితే అది కొంచెం తగ్గుదల పట్టింది సార్. అయితే ధవళేశ్వరంలో అయితే మటుకు ఇంకా సెకండ్ వార్నింగ్లోనే ఉంది. మనకి సాయంత్రం వరకు కూడా ఇంకా ఎఫెక్టివ్గానే ఉంటుంది. కొంచెం అన్ని జాగ్రత్తలు తీసుకోమని కలెక్టర్ గారు చెప్పారు. ఈవేళ రేపు పొద్దున్న వరకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని స్టాఫ్ అందరూ కూడా డ్యూటీలో ఉండి మేమందరం కూడా విధులు నిర్వర్తిస్తుంటాం. ప్రజలు ఎవరు కూడా ప్రమాదంలో ఇరుక్కోవద్దని జాగ్రత్తగా ఉండమని మేము కోరుతున్నాము. అలాగే గోదావరి మీద కూడా ఈ ప్రైవేట్ చిన్న పడవల్లో ప్రయాణం చేయొద్దని, గవర్నమెంట్ అరేంజ్ చేసిన పడవల్లో వెళ్ళి లంకల్లోకి వెళ్ళి గేదెలని, పశువులను చూసుకుని ఏర్పాట్లు చేసుకుని జాగ్రత్తగా ఉండమని మేము అందరికీ తెలియజేస్తున్నాం సార్. అత్యవసర పరిస్థితుల్లో తిరగాలండి. చిన్న పనులేటికి ఎవరు గోదావరి మీద తిరగకూడదు. అలాగే రోడ్ల మీద కూడా కొద్దిగా నీరు వచ్చింది కనుక ఆ ప్రయాణాలు పెట్టుకుని వాళ్ళ మీద కూడా తిరగకూడదు. ఇప్పుడు ఇక్కడ గురజాపలంకి వద్దామంటే కూడా మోటార్ సైకిల్ మీద రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సాయంత్రానికి వరకు పెరిగే అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఎవరు కూడా పై పని పెట్టుకుని బయటకు వెళ్ళొద్దు. వాళ్ళ ఇంట్లో ఉండి క్షేమంగా ఉండమని మేము అనౌన్స్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ అవ్వలేదు. డ్రింకింగ్ వాటర్ అయితే మేము అరేంజ్ చేసాము. ఇంకా కర్మ ఏర్పాటు కూడా కలెక్టర్ గారి నోటీసులో పెట్టి ప్రభుత్వం ఆపేనా ఏమి కాదు అలా ఎక్కుపోయినప్పుడే మనం వెళ్ళిపోయాం మళ్ళీ చెప్పింది.